హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాట వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దేని గురించి చెప్పబోతున్నాను అంటే డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన టిప్స్ నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము చేసే వండర్ఫుల్ వీడియోస్ అనేవి ఇంకా చాలా వస్తూనే ఉంటాయి కాబట్టి అవి మీకు మీ డౌన్లైన్స్కి అండ్ మీ బిజినెస్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతూనే ఉంటాయి. అండ్ ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే వేసుకోండి. అండ్ లైక్ వేయడం వల్ల నాకు ఒక ఎనర్జీ అనేది వస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే నేను చేసే వీడియో వీళ్ళకు చాలా బాగా నచ్చుతుందని చెప్పి నాకు ఇంకా చాలా వీడియో చేయాలని ఒక ఎనర్జీ అనేది వస్తుంది నాకు. అండ్ అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఎందుకంటే మీలాగా సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు డైరెక్ట్ సేలింగ్లో. సో వారందరికీ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇక డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో ఎందుకోసం మీరు వస్తారంటే ఎవరైనా ఒకటే సమాధానం చెప్తారు, ఏంటి అంటే డబ్బు సంపాదించాలి. మరి డబ్బు ఎందుకు సంపాదిస్తారు అంటే వారికి ఉన్న డ్రీమ్స్ ఏమైతే ఉంటాయో, వారికి ఏదైతే లక్ష్యాలు ఉంటాయో అవన్నీ నెరవేర్చుకోవాలంటే డబ్బు కావాలి. కాబట్టి ఖచ్చితంగా డబ్బు అనేది సంపాదించాలని పెద్ద కోరిక అయితే ఉంటుంది. మరి ఆ డబ్బు ఎలా వస్తుంది? ఊరికే వస్తుందా? ఊరికే రాదు. ఎందుకంటే దానికోసం చేయాల్సిన పని అనేది చేయాలి. మరి డైరెక్ట్ సేలింగ్లో ఇన్కమ్ అనేది చాలా ఉంటుంది, చాలా సంపాదించవచ్చు. అది ఎలా అంటే దానికోసం ఏం చేయాలి? చాలా నేర్చుకోవాలి. సో దీని గురించే నేను చాలా విలువైన టిప్స్ అనేది చెప్పబోతున్నాను. నేను ముందుగా మీరు డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో అడుగు పెట్టింది కదా, ఒక మంచి కంపెనీలో మాత్రమే అడుగు పెట్టండి. అంతేగాని ఏదో ఒక ఫేక్ కంపెనీ, ఫ్రాడ్ చేసే కంపెనీ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఉంటాయి కదా, దానిపైన పనిచేసే కంపెనీలకి మీరు అడుగు పెట్టిందనుకో ఇక మీరు మీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం నెరవేర్చుకోరు. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్న కంపెనీ అండ్ మంచి భవిష్యత్తు ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకోండి అండ్ అందులో అడుగు పెట్టండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు కంపెనీలో అడుగు పెట్టిన తర్వాత మీకంటూ ఒక మంచి డ్రీమ్ అనేది పెట్టుకోండి, ఒక గోల్ అనేది పెట్టుకోండి, ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. అంటే మీరు ఏం కావాలి ఈ కంపెనీలో, మీరు అనుకున్న మీకు ఏమైతే డ్రీమ్స్ ఉంటాయో, మీకు ఏదైతే సాధించాలంటాయో, మీకు ఎంతవరకు అయితే అమౌంట్ సంపాదించాలని కోరిక ఉందో అది సంపాదించాలంటే మీకంటూ ఒక పెద్ద టార్గెట్, ఒక గోల్ అనేది పెట్టుకోండి. ఎలా సాధించాలి, ఎప్పటి వరకు సాధించాలి అని ఒక ఫిక్స్ అనేది చేసుకోండి. ఊరికే ఒక టార్గెట్ అనేది, ఒక గోల్ అనేది లేకుండా మీరు ప్రయాణం చేసిలనుకో సో మీరు ఏడికి వెళ్తున్నారో మీకు కూడా తెలియదు. అందుకోసమే ఒక మంచి టార్గెట్, ఒక పెద్ద గోల్ అనేది పెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు ఈ బిజినెస్లో ఎర్నింగ్ చేయాలి. ఎర్నింగ్ చేయడం అంటే తెలుసు కదా, సంపాదించేవాడిని ఎర్నర్ అంటారు. మరి ఎర్నర్ కావాలంటే ముందు మీరు ఒక మంచి లర్నర్ అవ్వాలి. లర్నర్ అంటే మీరు ఎంత నేర్చుకుంటారు అనేది దాన్ని బట్టి మీరు ఎంత సంపాదిస్తారనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మీరు ఒక మంచి లర్నర్ అవ్వాలి. మరి లర్నర్ అంటే తెలుసు కదా, ప్రతిదీ కూడా నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా తెలుసుకోవాలి, ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలి, ప్రతి ఎడ్యుకేషన్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, ప్రతి ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, ప్రతి అప్లైన్ దగ్గర నేర్చుకోవాలి. సో ప్రతిదీ కూడా ఏదో ఒకటి నేర్చుకుంటా అనేది ఉండాలి. ఎందుకంటే ఏమీ నేర్చుకోకుండా ఏమి సంపాదించలేరు, ఏమీ కూడా చేయలేరు బిజినెస్లో. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. లర్నింగ్కి ఎక్కువ సమయం కేటాయించండి, ప్లానింగ్కి ఎక్కువ సమయం కేటాయించండి. ఆ తర్వాత వర్క్ అనేది ఉంటుంది కదా, సో ఆటోమేటిక్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, మీరు జస్ట్ ఒక మంచి లర్నర్ అవ్వండి ఫస్ట్. ఆ తర్వాత ఎర్నర్ ఎలా అవ్వాలనేది అది సిస్టమ్ ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది రాను. సో బెస్ట్ లర్నర్గా అనేది మీరు అవ్వాలి. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ అలవాట్లను చేంజ్ చేసుకోవాలి. అలవాట్లు అనేది చాలా ఉంటాయి. ఎందుకంటే మీరు ఇంతకుముందు బిజినెస్లో అడుగు పెట్టక ముందు మీరు ఎట్లా ఉన్నారు అనేది పక్క పెడితే, బిజినెస్లో ఎంట్రీ అయిన తర్వాత మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు మీకంటే ఒక పెద్ద డ్రీమ్ ఉంది, పెద్ద గోల్ ఉంది, పెద్ద టార్గెట్ ఉంది, మీరు అనుకున్న లక్ష్యం ఒక పెద్ద రేంజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి అనేది చేంజ్ అనేది కావాలి. చేంజ్ కాకుండా ఈజీగా సంపాదిస్తాను అనుకుంటే అవన్నీ నై చెల్తాయి ఇదర్. సో కంపల్సరీ మీ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేయాలి. ఎందుకంటే అంతకుముందు మీరు 8 గంటలకు 9 గంటలకు కూడా లేసే వాళ్ళు ఉండవచ్చు మీరు. బట్ బిజినెస్లో అడుగు పెట్టిన తర్వాత డెఫినెట్లీ 5 గంటలకు లేవాలి, 6 గంటల వరకు రెడీ అవ్వాలి. అండ్ మీరు చేయాలనుకున్న పని ఏందనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ అదేవిధంగా మీ దగ్గర బయట చెడు అలవాట్లు 100 ఉంటాయి కావచ్చు. డ్రింకింగ్, స్మోకింగ్, ఆ ఫ్రెండ్స్ తోటి తిరగడం కావచ్చు, ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం కావచ్చు, ఫేస్బుక్లో ఎనీ టైం సమయం కేటాయించడం కావచ్చు, యూట్యూబ్లో ఎక్కువ సమయం కేటాయించడం కావచ్చు, ఊరికే లేనిపోని టైంపాస్ పనులు చాలా ఉండొచ్చు. మీకు ఎఫ్ఐఆర్స్
కూడా ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు, మీకు ఎలాంటి అయినా ఉండొచ్చు. బట్ అవన్నీ బయట. బట్ బిజినెస్లో అడుగు పెట్టిన తర్వాత డెఫినెట్గా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అవిగిన పట్టుకొని లేదు నేను మెయింటైన్ చేసుకుంటా నేను చేస్తా అంటే మీరు బిజినెస్ సక్సెస్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది, లేదా బిజినెస్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే ఒక పని చేస్తున్నామంటే 100% ఫోకస్ పెట్టి చేస్తేనే దాంట్లో విజయం అనేది సాధిస్తాం. బట్ కొంచెం ఫోకస్ బిజినెస్ మీద పెట్టడం, ఇంకొంచెం ఫోకస్ యూట్యూబ్లో పెట్టడం, ఇంకొంచెం ఫోకస్ ఫేస్బుక్లో పెట్టడం, ఇంకొంచెం ఫ్రెండ్స్ మీద పెట్టడం, ఇంకొంచెం తాగడం కోసం పెట్టడం, స్మోకింగ్ కోసం పెట్టడం, గర్ల్ ఫ్రెండ్ కోసం పెట్టడం, చాటింగ్ కోసం ఏది ఎవరు సక్సెస్ అవుతారు? ఇట్లా ఎవ్వరు కారు. ఒక్కటి నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా 100% ఫోకస్ పెట్టండి. 100% ఫోకస్ పెడితేనే మీరు ఇందులో విజయం అనేది సాధిస్తారు. అందుకే చేంజ్ యువర్ హ్యాబిట్స్. అలవాట్స్ ఏమున్నా కూడా ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఎలాంటి అలవాట్లు ఉంటే ఇక్కడ సక్సెస్ అవుతారు అని మీకు తెలుసుకోండి. అండ్ అదేవిధంగా దాన్ని ఖచ్చితంగా రోజు ఫాలో చేయండి. ఒక్క రోజులో కాదు, ప్రతిరోజు మీరు విజయం సాధించేంత వరకు కూడా ఎప్పుడు కూడా అలవాట్లు అనేటివి మర్చిపోదు. కంటిన్యూగా మీరు చేంజ్ అవుతారు. అంటే విజయం సాధించిన తర్వాత ఎంజాయ్ చేయాలనడం కాదు. సో సక్సెస్ ఒక మనిషి విజయం సాధించాలంటే ఖచ్చితంగా అలవాట్లు చేంజ్ చేసుకోవాలి. అండ్ అదే కంటిన్యూ లైఫ్ లాంగ్ అనేది వెళ్ళిపోవాలి. ఎందుకంటే చూడండి, ప్రొఫెషనల్గా ఉంటేనే కదా లైఫ్లో మంచి పేరు వస్తుంది, ఎక్కువ డబ్బు వస్తుంది, అండ్ మీరు అనుకునే నెరవేరుతాయి. నాన్ ప్రొఫెషనల్ ఎన్ని రోజులు అవన్నీ వృధా. కాబట్టి మీరు మంచి హ్యాబిట్స్ పట్టుకొని మీ లైఫ్లో అడుగు వేయండి. అండ్ అదేవిధంగా మెయింటైన్ రెస్పెక్ట్. మీరు బిజినెస్లో ఉన్నారు కదా, ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఉండాలా. మీ డౌన్లైన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మీ అప్లైన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ కో పార్ట్నర్స్ ఎంతోమంది ఉంటారు కదా, మీ లీడర్స్ ఎంతోమంది ఉంటారు మీ అప్లైన్ ప్లేస్లలో. సో ప్రతి ఒక్కరు కూడా మంచి రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. ప్రతి ఒక్కరి దగ్గర మీ రెస్పెక్ట్ మీరు ఇవ్వడం స్టార్ట్ చేస్తే మీకు కూడా ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. కానీ కొంతమంది ఎట్లా కోరుకుంటారు అంటే వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు, బట్ నాకు రెస్పెక్ట్ రావాలి అంటే ఏడికెళ్ళి వస్తుంది, అట్లా రాదు. కొందరు ఎట్లా అంటే అప్లైన్ రెస్పెక్ట్ ఇవ్వరు, కానీ డౌన్లైన్ నుంచి రెస్పెక్ట్ కావాలని కోరుకుంటారు. అది ఎట్లా అవుతుంది? అది కుదరదు కదా. మీరు ఖచ్చితంగా మీ అప్లైన్కి రెస్పెక్ట్ ఇస్తే మీ డౌన్లైన్స్ కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఈ బిజినెస్లో ఒక మంచి పర్సన్గా, గుడ్ పర్సన్గా ఖచ్చితంగా ఉండాలి. అంతేగాని పొగరు లెక్క ఈగో పెట్టుకొని బిల్డప్స్ ఇచ్చుకుంటా ఇలాంటివి మాత్రం అసలు చేయకూడదు. సో ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయండి. సో డెఫినెట్గా మీరు రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది మెయింటైన్ చేయడం వల్ల చాలామందిలో కూడా మీరు ఒక మంచి పర్సన్గా ఒక మెసేజ్ అని వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉంటాయి. చాలామంది నేర్పిస్తారు, చాలామంది మంచి మాటలు చెప్తారు. సో మీరు ఒక మంచిగా మీకు తెలియకుండానే మంచి అనేది మీ లోపల వచ్చేస్తుంది. కాబట్టి సో ఆటోమేటిక్గా మీరు మంచిగా సక్సెస్ అయిపోతారు ఈ బిజినెస్లో. సో ఆల్వేస్ మెయింటైన్ రెస్పెక్ట్. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ బిజినెస్లో మీరు పని చేస్తున్నారంటే టీం వర్క్ పని చేయడం అనేది నేర్చుకోండి. చాలామంది ఎట్లా అంటే ఒంటరిగా పని చేసి నేను సక్సెస్ అయిపోతా అని చెప్పి చాలామంది అనుకుంటారు కావచ్చు. కానీ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ ఒక టీం వర్క్ బిజినెస్. ఎస్, ఒక టీం అంతా కలిసి పని చేస్తే ఇలా విజయం అనేది ఈజీగా సాధించవచ్చు. సో ఒంటరిగా మాత్రం మీరు ముందుకు వెళ్ళలేరు. మీరు ఒంటరిగానే వస్తారు కావచ్చు, ఒక్కరే ఈ బిజినెస్లో అడుగు పెడతారు కావచ్చు. బట్ ఖచ్చితంగా ఈ బిజినెస్లో విజయం సాధించాలంటే ఒక టీం వర్క్ అనేది ఉండాలి మీ లోపల. సో అందరితో కూడా కలిసిపోవాలి మీరు. ఇంతకుముందు చెప్పిన కదా రెస్పెక్ట్ ఎట్లా ఉండాలో, అదేవిధంగా టీం వర్క్తో పని చేయడం అనేది నేర్చుకోవాలి. ఇవాళ చాలామంది క్రికెట్ చూస్తారు కదా, క్రికెట్లో ఓన్లీ విరాట్ కోహ్లీ ఒక్కడే ఆడితే గెలవది మ్యాచ్, బుమ్రా ఒకడు బౌలింగ్ వేస్తే మ్యాచ్ గెలవది. సో 11 మందిలో బౌలర్లు ఉంటారు, బ్యాట్స్మెన్లు ఉంటారు, కీపర్ ఉంటారు, మంచి ఫీల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇంతమంది ఉంటారు. అందరికంటే మెయిన్ ఒక మంచి కెప్టెన్ ఉంటాడు. సో వీళ్ళందరూ కూడా టీం వర్క్గా ఆడాలి. అప్పుడే కదా వాళ్ళు అవతల ఎంత జట్టు పెద్ద జట్టు ఉన్నాడో ఖచ్చితంగా గెలుస్తారు. సో ఎవరు చేసే పని ఆ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మీ బిజినెస్లో కూడా మీ కింద ఉన్న డౌన్లైన్స్ ఎంతోమంది ఉంటారు, మీ అప్లైన్స్ ఎంతోమంది ఉంటారు. చాలామంది అందరితో పాటు కూడా మీరు మీ జట్టు కూడా విజయం సాధించాలి. మీరు కూడా మీ బిజినెస్లో టాప్ లెవెల్కి వెళ్ళాలి అంటే మీరందరూ కూడా ఒక టీం వర్క్గా పని చేయడం స్టార్ట్ చేయాలి. ప్రతిదీ కూడా ఎస్ మేము అందరం కలిసి పని చేద్దాం, మనం అందరం కలిసి విజయాన్ని సాధిద్దాం అని చెప్పి ఒక టీం వర్క్ అనేది పట్టుకొని మీ బిజినెస్లో ఉంటే డెఫినెట్గా మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే తొందరలోనే కూడా విజయం మీద సాధిస్తారు. ఎందుకంటే మీరు చూడండి, మీ కంపెనీలో టాప్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు ఒక్కరు ప్రయాణం చేస్తే అవుతారా? టీం మొత్తం పని చేస్తే మీరు ఆ లెవెల్కి వెళ్ళగలుగుతారు. అంటే మీ కంపెనీలో టాప్ చెక్ ఎంత అయితే ఉన్నదో ఆ టాప్ చెక్ రావాలంటే మీరు ఒక్కరు పని చేస్తే కాదు, మీ టీం వరకు మొత్తం పని చేస్తేనే ఆ పెద్ద చెక్ అనేది వస్తుంది మీకు. సో అలా ప్రతి నెల రావాలి అంటే మీ టీం అనేది కంపల్సరీగా మీ బిజినెస్లో అందరూ కూడా ఒక టీం వర్క్గా పని చేయాలి.
సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ డైరెక్ట్ సేలింగ్ సంబంధించిన నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన ఇవి కొన్ని ముఖ్యమైన టిప్స్ ఇవి. సో ఈ టిప్స్ అనేవి మీరు ఆల్రెడీ మీ అప్లయన్స్ నుంచి నేర్చుకుంటున్నారు కావచ్చు, బట్ అంతకంటే ఎక్కువ కూడా మా వీడియోస్లలో మీకు దొరుకుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే మాత్రం వెంటనే మీ టీంలో, మీ డౌన్లైన్స్లో కావచ్చు, మీ అప్లైన్స్ కావచ్చు, ఎవరైనా ఉంటే వారికి వెంటనే ఫార్వర్డ్ చేయండి. అండ్ ఈ వీడియోని చూసి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోమని చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి, మీరు ఏ కంపెనీలో కూడా పని చేసినా కూడా అందులో విజయం అనేది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కాటా వెంకటేష్. థ్యాంక్ యూ.